ప్రైజ్ ద లార్డ్. మహాఘనుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి స్తుతి స్తోత్రములు కలుగునుగాక. దేవుని ప్రియులైన మీ అందరికీ నా ధన్యవాదములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట దినవృత్తాంతముల 2వ గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్య భాగం. ఘనతను నీకిచ్చెదను. అనుదినము యేసయ్యను అన్ని విధాలుగా గణపరచుచు కొనియాడుచు గొప్ప చేయుచు ప్రకటించుచున్న నా దేవుని ప్రియులారా, మనము హృదయపూర్వకముగా సేవించుచున్న యేసునాథుడు మనలను అన్ని విధాలుగా అన్ని విషయములలో అన్ని కోణాల్లో అన్ని రంగాలలో ఘనపరిచేవాడై ఉన్నాడు. మనము ఘనముగా ఉండాలని కోరుకునే దేవుడై ఉన్నాడు. ఇంతవరకు లోకములో, సంఘములో, కుటుంబములో, సమాజములో అవమానాస్పదముగాను, నిందాస్పదముగాను, శాపాస్పదముగాను, అపహాస్యాస్పదముగాను ఒకవేళ ఉన్నావేమో, ఇదిగో నా యేసయ్య ఘనతను నీకిచ్చెదను అని వాగ్దానము చేయుచున్నాడు. నిశ్చయముగా ఎక్కడ అవమానపరచబడి ఉన్నావో, ఎక్కడ నిందించబడి ఉన్నావో, ఎక్కడ తలదించుకొని ఉన్నావో, ఎక్కడ సిగ్గుపడి ముఖమును కప్పుకొని ఉన్నావో, ఎక్కడ నీ ముఖం తెల్లబారిపోయెనో, నిశ్చయముగా అక్కడే నిన్ను వారందరి ఎదుట ఘనతాస్పదముగాను, మహిమాస్పదముగాను, ఆశీర్వాదాస్పదముగాను, అతిశయాస్పదముగాను నిన్ను నిలవబెట్టి నిన్ను తలగా పైవానిగా చేసి నిన్ను ఘనపరిచి ఆయన మహిమ పొందబోవుచున్నాడు. కృంగిపోకు, బలహీనమవ్వకు, సమస్యలకు అలసిపోకు. ఇంకా ఎంతకాలం ఇలాంటి బ్రతుకు అని ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా కృంగిపోవచ్చున్నావా? ఇదిగో నా యేసయ్య నిన్ను చూడవచ్చెను. మంచి దినములు చూడబోవుచున్నావు. నీకు ఘనతను ఇచ్చి నిన్ను ఘనపరిచి ఉన్నత స్థితిని నీకు ఇవ్వబోవుచున్నాడు. ఈ విధముగా మన జీవితంలో జరుగునట్లు ఆయనను మాత్రమే కృతజ్ఞతాస్తుతులతో ఆయనే దేవుడని హృదయపూర్వకముగా ఆయనను ఘనపరచెదము. ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచెదము. క్షమించే గుణమును కలిగి ఉందము. అన్ని విషయములలో ప్రభువునకు విధేయులమై వినయ మనస్కును మనం కలిగి ఉండెదము. ఆయన సన్నిధిలో నిలిచి ఉండెదము. దేవుని వాక్యమని ఖడ్గమును ధరించుకొని ఉండెదము. దైవ జ్ఞానమును పొందిన వారమై ఉండెదము. దేవుని సేవకునికి గద్దింపునకు నిర్లక్ష్య పెట్టక లక్ష్యముంచెదము, లోబడెదము. కావున దైవ జనాంగమా, ఇట్టి అనుభవములన్నీ మన ఆత్మీయ జీవితములో మనము ప్రతిదినము అభ్యాసము చేసుకొనుచు ఆయన ద్వారా ఘనతను పొందిన వారమై ఘనుడైన యేసు ఎదుట మేఘముల మీద ఆయనను మనము ఎదుర్కొనేదము. ప్రార్థన. మహాఘనుడైన యేసునాథ, నీ పరిశుద్ధ పాదములకి స్తోత్రములు. ఉదయకాలం మీ జీవపు మాటతో మరొక్కసారి మమ్మల్ని దర్శించినందుకే స్తోత్రాలు. నేను నీకు ఘనతను ఇచ్చెదను అని మీరు వాగ్దానము చేసి ఉన్నారు ప్రభువా, మీ స్తోత్రాలు. నిన్ను నమ్మిన బిడ్డలని మీ రక్తము చేత కడగబడి బాప్తిసం పొంది మిమ్మల్ని ధరించుకొని ఆత్మచేత ముద్రించబడిన నీ ప్రజలని, నీ పేరు పెట్టిన నీ ప్రజలకి మీరు ఘనతను ఇవ్వాలని మీరు కోరుకున్నారు ప్రభువా, మీకు స్తోత్రాలు. మీరు ఘనతను ఇచ్చేవారిగా మా జీవితము కనబడినట్లుగా మీ కృపని మెండుగా నిండుగా మీరు దయచేయమని కోరుతున్నాను ప్రభువా. ప్రజల మధ్యలో ఘనతాస్పదముగా, అతిశయాస్పదముగా, ఆశీర్వాదాస్పదముగా కనబడినట్లుగా అట్టి కృపచేత ప్రతి ఒక్కరిని బలపరిచి ఘనపరిచి మీరు రాకడకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా నా యేసయ్య మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ అన్ని విధాలుగా, అన్ని విషయములలో, అన్ని కోణాల్లో, అన్ని రంగాలలో ఘనపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ.